కత్తి ఒకరి చేతిలోకి ఇచ్చి ఇంకోటి యుద్ధం చేయమంటే ఎట్లనే? నీకు చట్టాలు సరిపోవా? ఈరోజు ఎందుకు హైకోర్టులో మరి ఈరోజు దెబ్బతిన్నాం మనం? ఈ విషయం మొదటి నుంచి మేము చెప్తున్నాం కదా, సమగ్రంగా ఉండాలి. సమగ్ర నివేదిక ద్వారా దర్యాప్తు జరగాలంటే అరకొర దర్యాప్తు జరిగితే గిట్లనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. సిబిఐ మీ చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం, మీరు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మాకు సిబిఐకి అప్పచెప్పండి, నెల రోజులు తేల్చేస్తాను, కూర్చేస్తాను అన్నారు కదా. ఇవాళ ఎందుకు మాట్లాడలేదు కిషన్ రెడ్డి గారు? మీకు కేసీఆర్కు ఉన్న లోపాయకర ఒప్పందం ఏంటి? ఇప్పుడు పార్లమెంటు ఎగువ సభలో మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినటువంటి పరిస్థితులను వివరిస్తూ కమిషన్ రిపోర్ట్ని క్రోడీకరిస్తూ ఇది సిబిఐ అయితేనే సజావుగా మీద ఎంక్వైరీ జరుగుతుందనే నమ్మకంతో అసెంబ్లీ సిబిఐకి అప్పచెప్పింది. ప్రభుత్వం అసెంబ్లీలో డిబేట్ చేసి ఇప్పటి వరకు మీరు నిమ్మనకుండా కూర్చున్నారంటే మీకు కేసీఆర్కు ఉన్న ఒప్పందం బయట ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు.